ఫీజు రియంబర్స్మెంట్కు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకోవాలని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే ఈ ఉత్తర్వులు కేవలం వచ్చే విద్యా సంవత్సరం 2026-2027 నుంచే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం చెల్లించాల్సిన తర్వాత సదరు ఉద్యోగులకు ఫీజు డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులోని వాస్తవాలు, పరిస్థితులను పరిగణలోకి తీసుకొనున్న మీదట అనేక ఏళ్లుగా కాలేజీలకు సర్కార్ నుంచి వేల కోట్ల రూపాయల బకాయిలు ఉందని పేర్కొంది. టోకెన్లు జారీ చేసినా విడుదల చేయడం నేపథ్యంలో ఈ జాప్యం ఏర్పడిందని ఉత్తర్వులో తెలిపింది. ఆయా కాలేజీల నిర్వహణ కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తున్నాయని కోర్టు పేర్కొంది. ఇతర చర్యలు ఈ పిటిషన్లో ఇచ్చే తుది ఉత్తర్వులు లోబడి ఉంటాయని చెప్పింది. ఇప్పటి వరకు పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల బకాయిలపై కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలతో పాటు మైనారిటీ విద్యార్థులకు సంబంధించిన ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద తమకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పలు కళాశాలలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేయకుండా 2008-2009 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం పలు జీవోలు జారీ చేసిందన్నారు. ఈ నిషేధం తర్వాత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయినట్లు చెప్పారు. ఇంజనీరింగ్ కళాశాలలకు సుమారు 1500 కోట్ల రూపాయల ట్యూషన్ ఫీజు బకాయిలు విడుదల చేయడంతో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఒక ప్రైవేటు వ్యక్తి నుంచి ఇంత పెద్ద మొత్తాలు రావాల్సి ఉంటే కోర్టులు అతన్ని డీఫాల్ట్గా పేర్కొని శిక్షించేవన్నారు. చెల్లింపులపై టోకెన్లు జారీ చేసి 5 ఏళ్లైనా విడుదల చేయడం లేదన్నారు. ఒక్క కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకే 56 కోట్ల రూపాయల బకాయిలు ఉందని తెలిపారు. 2024లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులకు బడ్జెట్ ఆమోదం ఉందని అనుమతి పొందిన తర్వాత చెల్లించకపోవడం సబబు కాదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కాలేజీలు ఆర్థికంగా కుదేలయ్యాయని, బోధనానేతర సదగరులు సిబ్బంది జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి వచ్చాయన్నారు. దైనందిన కార్యకలాపాల నిర్వహణకు ఆదాయాన్ని సమకూర్చుకోలేకపోతున్నామని, బకాయిలు వెంటనే చెల్లించేందుకు ఆదేశించాలని కోర్టులను కోరారు. బకాయిలు మరింత పేరుకుపోకుండా ఉండేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్లు సమర్పించిన గణాంకాలు సరైనవి కావని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున టోకెన్లు జారీ చేసిన మొత్తాల చెల్లింపునకు సమయం కావాలని కోరారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి కొన్నేళ్లుగా పేరుకుపోయిన బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని అభిప్రాయపడ్డారు. కాలేజీల నిర్వహణ కష్టంగా మారిన నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఫీజు రియంబర్స్మెంట్కు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇతర విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసుకోవాలని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే ఈ ఉత్తర్వులు కేవలం వచ్చే విద్యా సంవత్సరం 2026-2027 నుంచే వర్తిస్తాయని స్పష్టం చేసింది. ప్రభుత్వం చెల్లించాల్సిన తర్వాత తదుపరి విద్యార్థులకు ఫీజు డబ్బులు వెనక్కు ఇచ్చేయాలని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులోని వాస్తవాలను, పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న మీదట అనేక ఏళ్లుగా కాలేజీలకు సర్కారు నుంచి వేల కోట్ల రూపాయల బకాయిలు ఉందని పేర్కొంది. టోకెన్లు జారీ చేసిన విడుదల విపరీత జాప్యం కారణంగా ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. ఆయా కాలేజీల నిర్వహణ కార్యకలాపాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొంది. ఇతర చర్యలు ఈ పిటిషన్లో ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని చెప్పింది. ఇప్పటి వరకు పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల బకాయిలపై కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలతో మైనారిటీ విద్యార్థులకు సంబంధించిన ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద తమకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పలు కళాశాలలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేయకుండా 2008, 2009లో రాష్ట్ర ప్రభుత్వం పలు జీవోలను జారీ చేసిందన్నారు. ఈ నిషేధం తర్వాత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయినట్లు చెప్పారు. ఇంజనీరింగ్ కళాశాలలు సుమారు 1500 కోట్ల రూపాయలు ట్యూషన్ ఫీజు బకాయిలు విడుదల చేయడంలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఒక ప్రైవేటు వ్యక్తి నుంచి ఇంత పెద్ద మొత్తంలో రావాల్సి ఉంటే కోర్టులు అతన్ని డిఫాల్ట్గా పేర్కొని శిక్షించేవన్నారు. చెల్లింపులపై టోకెన్లు జారీ చేసి 5 ఏళ్లైనా విడుదల చేయడం లేదన్నారు. ఒక్క కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకే 56 కోట్ల రూపాయల బకాయిలు ఉందని తెలిపారు. 2024లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులకు బడ్జెట్ ఆమోదం ఉందని అనుమతి పొందిన తర్వాత చెల్లించకపోవడం సబబు కాదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కాలేజీలు ఆర్థికంగా కుదేలయ్యాయని, బోధనానేతర సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని స్థితికి చేరాయన్నారు. దైనందిన కార్యకలాపాల నిర్వహణకు ఆదాయాన్ని సమకూర్చుకోలేకపోతున్నామని, బకాయిలు వెంటనే చెల్లించేలా ఆదేశించాలని కోరారు. బకాయిలు మరింత పేరుకుపోకుండా ఉండేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుండి విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పిటిషనర్లు సమర్పించిన గణాంకాలు సరైనవి కాదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున టోకెన్లు జారీ చేసిన మొత్తాల చెల్లింపునకు సమయం కావాలని కోరారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఇన్నేళ్లుగా పేరుకుపోయిన బకాయిలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని అభిప్రాయపడ్డారు. కాలేజీల నిర్వహణ కష్టంగా మారిన నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేయమన్నారు.